క్యాసల్కి వచ్చేసాం. హలో గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు మేము ఐజనాకి వెళ్తున్నాము. అక్కడ ఉన్న వ్యూస్ అన్ని చూపిస్తాము. మనలో వెళ్ళాలి. ఓకే, అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. ఎండ ఉంది కానీ చేతులు ఫ్రీజ్ అయిపోతాయి లిటరల్లీ. ఈడ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. ఎవడైనా షార్ట్ ఫిల్మ్స్ అట్లా ట్రై చేస్తుంటే మనవాడికి కాంటాక్ట్ అవ్వండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కడ ఉన్నాం? విజయ్ బస్ స్టాప్ లో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి ఎంత బస్ నెంబర్ ఏది తీసుకోవాలి? బస్ నెంబర్ 3 తీసుకోవాలి బ్రో. 25 minutes. బస్ నెంబర్ 3 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో బస్ నెంబర్ 190. మనోడు గైడ్ చేసినట్టు చేస్తే మళ్ళీ వచ్చిందల్లా వెనక్కి వెళ్ళిపోతాం. కరెక్ట్ చూడలేదు బ్రో, సారీ. బస్ నెంబర్ 190 ప్లాట్ఫామ్ 3 లో నిల్చుకోవాలి. ఇప్పుడు 7 స్టాప్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నాం? ఏంది బ్రో అది? డ్రాగన్ జార్జ్. ఎట్లా పోవాలో తెలీదు. ఇదేమో మెయిన్ రోడ్ నుంచి చూపిస్తుంది. ఇవి చాలా ఇయర్స్ నుంచి అలా ఉండేసరికి మొత్తం దానిపైన చెట్లు మొలిచాయి, చిన్న చిన్న చెట్లు కొండ రాయి పైన. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి 100 meters ట్రెక్. ఇక్కడ నుంచి 100 meters వెళ్తే డ్రాగన్ కేవ్. అట్ట ఇటా ఓకే. గలీజ్ మాటలని మాట్లాడద్దురా. మాట్లాడింది వీడి పేరు తరుణ్. ఎప్పుడు చూసినా గలీజ్ మాటలు తప్ప మంచి మాటలు రావు. అవును మరి. ఆంటీ మీరు చూస్తుంటే కొంచెం మనోడి క్లాస్ ఒక లెక్చర్. వే అయితే చాలా స్టీప్ గా ఉంది. ఆల్మోస్ట్ 45 degrees ఉంటుంది కదా ఇది. 45 degrees. ఈజీగా 45 ఉంటుంది, 65 ఉంటుంది. 45 to 60 మధ్యలో ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లుంది. ఓకే, శ్రీనివాస్ రామానుజన్ ఆఫ్ స్మాల్ కాల్డ్ అదనమాట. ఇక్కడ వీళ్ళు జిమ్లు ఇలాంటివి ఏం చేయరు. వీక్లీ వన్స్ ఇలాంటి ట్రెక్స్ చేస్తూ ఉంటారు. సో అందుకే బాగా ఫిట్గా ఉంటారు. ఇక్కడికి వచ్చి మనం స్ట్రక్ అయిపోయాం. 3 ways ఉన్నాయి ఇక్కడ. 1 2 3. విజయ్ ఇంకి పాంకి చేసేసి ఇది వస్తే దానికి వెళ్ళిపోదాం. మావయ్య లొకేషన్స్ కి ఏ ఫోన్ న్యాయం చేయలేదు. సూర్యుడు మనకి కిస్ పెడుతున్నాడు. యా, ఏమంటారు దీన్ని? సూర్యుడు. సన్ బాత్ లేదు, సన్ కిస్. సన్ కిస్. బాగా కిస్ ఇస్తున్నాడు సన్. ముద్దు పెట్టేస్తా. ఏం మావా తరుణ్ అంత గ్లామర్ గా ఉన్నాడు. మరి గ్యాంగ్ లో గానీ మల్కడల్లో గానీ ఏం తక్కువ మావ మనోడికి? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ప్రతి లొకేషను మైండ్ పోతుంది లోపల. ఫైనల్లీ కేవ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. వా యా, లొకేషన్ అయితే ఇందులో మరి ఎలా వస్తుందేమో మాకు తెలియదు కానీ కళ్ళు చెదిరిపోయేలా ఉంది కదా వర్మ. ఇది ట్రీస్ అయితే మాత్రం బుద్ధబాలు లెవెల్. ಬ್ರೋ ಇಷ್ಟೇ ಇದು
ಅಲ್ಲ ಒಂದ್ಸರಿ డ్రాగన్ కేవ్. చాలా స్లిప్పరీగా ఉంటాయి, పడితే డైరెక్ట్ కిందికి. ఇంకా వినిష్ ఫీలింగ్ బాగుంది మా ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు చూస్తారని ఆతృత ఆపుకోలేక చూపిస్తున్నాడు. ఎక్కువ ఇలా ట్రెక్కింగ్ వీడియోస్ తీస్తున్నాను, ఎందుకంటే నా ఫేస్ చూసి ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి. అంతేగా బాబా, కనీసం ట్రెక్కింగ్ అయినా చూస్తారు మన వాళ్ళు. నువ్వు హీరో మావా, నీకేంటి? హీరో అయినా సరే ఎంతసేపు అని చూస్తారు. సో అందుకే లొకేషన్ చూపిస్తున్నాను, చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. జాగ్రత్త రోయ్, పడిపోతాడు. ఇప్పుడిప్పుడే ఛానల్ పెట్టాడు, సో అందరూ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మావా. థ్యాంక్ యూ. మన వాళ్ళు చాలా ముందు వెళ్ళిపోయారు. సన్లైట్ కరెక్ట్ గా కొండల పైన పడుతుంది. ఇంకా సన్సెట్ అయితే కానీ ఇంకా బాగుంటుంది. దీని తర్వాత క్యాజువల్కి వెళ్తాం, అది కూడా తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. క్యాజువల్ మాత్రం చాలా బాగుంది, కింద నుంచి చూసాం మేము. ಸ್ವಲ್ಪ ಜಾರು ನೋಡ್ಕೊಂಬನ್ನಿ ಮಚ್ಚ. ಹಂಗಿಂದ ಹತ್ತಿದ್ರೆ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಹೊಟ್ಟೋಗ್ಬೋದು, ಸಿಕ್ಕಾಕೊಂಡ್ ಬರ್ತಾಯಿದ್ವಿ. ಇವ್ರಮ್ಮನ್ ಕಾಲಲ್ಲಿ ಕೇಸ್ಕೊಂತ ఇటు నుంచి క్యాజువల్ వాట్బర్గ్ జస్ట్ 2.3 km ఇలా నడక ప్రయాణం. మళ్ళీ after so many kilometers traveling, finally we can see castle. కనబడట్లే, ఇంకా దగ్గరికి పోయి చూపిస్తాం. అవును, దగ్గరికి పోతాం. 5 minutes. ఈ సాహసంలో రాంగ్ రూట్ లో పోయి మళ్ళీ వెనక్కి అంతా చాలా కష్టాలు, చాలా కష్టం. మీకోసమే చాలా కష్టపడి చూపిస్తున్నాం, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జర్మనీ ముచ్చట్లు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్నే కాంటాక్ట్ కండి. మేము ఒక 1.5 hour ట్రావెల్ చేసి వచ్చాము. దీనికైనా ఖర్చు 0 rupees, ఎందుకంటే మాకు డాయిచ్లాండ్ టికెట్ ఉంటుంది, ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు. సో అదనమాట. ఇదే క్యాజిల్. ఈ కొండలు మామ ఎక్కలేము అసలు, ఎంత స్టీప్ ఉంటుంది చూడండి. రావద్దు, నువ్వు చూసావు, వాళ్ళు ఎంజాయ్ చేయొద్దా? కొంచెం ఏమన్నా లంచ్ బ్రంచ్ అలా ఏమైనా తీసుకొస్తే ఆల్మోస్ట్ క్లోజ్, ఇంకా కొంచెం పోతే క్యాసిల్. I've learned from my mistakes, and I'm trying to make it better. But I'm only human. Some days it's hard to move on, so I keep fighting every day. I don't blame myself.
to make it better. అప్పట్లో క్యాజిల్ రాజులు ఇలా ఇటు కెనన్స్ ఏదో అంటారు, క్యానన్స్ ఇలా పెట్టి యూస్ చేసేవాళ్ళు. వేస్తే దెబ్బకి ఎనిమి పోవాల్సిందే. జర్మన్స్ తెలిసిందేగా, మన ఫుల్ ఎక్స్పర్ట్స్ ఇందులో. ఏదో కనపడుతుంది గైస్, కళ్ళకైతే కనపడుతుంది కానీ ఇందులో ఫోకస్ అవ్వట్లేదు సరిగ్గా. అసలుకి వచ్చేసాం. లొకేషన్ చూడండి అసలు. ఒరే ఛానల్ నీదే నాదారా? కోట దూరం ట్రావెల్ చేసి వచ్చావు, వ్యూ పడతా మావా? వ్యూ 100%. మనం 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము. ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్ బ్రో వర్త్. రివర్స్ చూపించి కెమెరా మా ఆడియన్స్ చూడండి బ్రో ఎలా ఉంది. నెక్స్ట్ లెవెల్. క్యాజిల్ లేఅవుట్. సారీ మా ఇంకిట్లా పోయి ఆ పైకి ఎక్కితే సెట్. వచ్చిన దానికి మొత్తం అయిపోయినట్టే. ఫైనల్లీ ఫుల్ టాప్కి వచ్చేసాం. చాలా బాగుందా వ్యూ? సన్సెట్. అప్పట్లో రాజు జలకాల ఆలేవాడు ఇక్కడ. టైం జస్ట్ 5:42 అయింది. మన వాళ్ళు ఇలా డోనర్స్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాం. బీఫ్ వెళ్ళలేదు, చికెన్ ఒకటేగా. మిట్ కాటే. ఇప్పుడే తినడం అయిపోయింది. నేను ఒక 5 మినిట్స్లో తిన్నా, మనోడు 4 మినిట్స్లో తినేసాడు. లోపలికి వచ్చి కూర్చున్నాం. మన వాళ్ళు ఇంకా చిన్న బ్యాట్స్మెన్స్ తింటూనే ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వాలి. 1 మినిట్, జస్ట్ 30-40 సెకండ్స్ టైం ఉంది. మన వాళ్ళు ఎలా పరిగెడతారు చూడండి ఇప్పుడు.